నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ రంగంతో పాటు పశుపోషణ, సన్నజీవాల పెంపకం తదితర అంశాలు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఎప్పటికప్పుడు రైతన్నకు తెలియజేస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: వేసవిలో గొర్రెలు మేకల యాజమాన్యం, కూరగాయల సాగులో నీటి సంరక్షణ పద్ధతులు, వరిలో నీటి యాజమాన్యం తదితర అంశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి. దీనికి నీరే ప్రధానమైన ఆధారం. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేలైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వరి ప్రధానమైన పంటగా విలసిల్లుతోంది. సుమారు 39 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, రబీ పంట కాలాలలో సాగు చేయబడుతూ ఉంది. కాలువలు, చెరువులు, బావులు వర్షాధారంగా వరి పంటను రైతులు పండిస్తున్నారు. నిర్ణీత మోతాదులో నీటిని వాడుకోవడం ద్వారా వరిలో దిగుబడిని సాధించవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎరువులు, సస్యరక్షణ చర్యలతో పాటు నీటి యాజమాన్యం రైతులు సకాలంలో చేపట్టడం ద్వారా ధాన్యం దిగుబడులు అధికంగా ఉంటాయి. పైరు నాటిన నుంచి కోత దశ వరకు వరికి నీటి యాజమాన్యం అత్యంత అవసరం. పైరు నాటిన వెంటనే పొలంలో 5 సెంటీమీటర్ల లోతు నీరు ఉండాలి. ఈ విధంగా 3 నుంచి 4 రోజులు నీరు నిల్వ ఉంచడం వల్ల నారు ఎండ వేడిమికి ఎండిపోకుండా త్వరగా నిలదొక్కుని మూన తిరుగుతుంది. పిలుకలు వేసే దశ నుంచి అంకురం ఏర్పడే దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు ఉండకూడదు. పిలుకలు పెట్టే దశలో నీరు ఎక్కువగా ఉంటే పిలకల సంఖ్య తగ్గి దిగుబడి తగ్గిపోతుంది. వరి పైరుకు వెన్ను అంకురార్పణ, చిరుపొట్ట, పూత, వెన్ను పాలు పోసుకునే దశలు తేమకు సున్నిత దశలు. ఈ దశలలో పొలంలో 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు చూడాలి. వెన్ను పసుపు వర్ణంగా మారే దశ నుండి నీరు పెట్టనవసరం లేదు. పొలాన్ని ఆరబెడితే పైరు పరిపక్వత వేగంగానూ సమానంగానూ ఉంటుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. కూరగాయలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీంతో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వేసవి కాలంలో కూరగాయల సాగులో సరైన నీటి సంరక్షణ పద్ధతి పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. కూరగాయల సాగులో పాటించాల్సిన నీటి యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు అత్యంత ప్రాధాన్యతను వహిస్తాయి. అన్ని కాలాల్లోనూ వీటికి అధిక డిమాండ్ ఉండటం వల్ల రైతులు వీటిని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రత అధికంగా ఉండి వాతావరణంలో తేమ శాతం తగ్గిపోవటం వల్ల నీటి అవసరం పెరుగుతుంది. వేసవి కాలంలో సరైన నీటి యాజమాన్యాన్ని పాటించినట్లయితే నీటి వినియోగతను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. సాధారణంగా కూరగాయ పంటలు అన్నీ 30 నుంచి 60 సెంటీమీటర్లు అనగా 2 అడుగుల లోతు వరకే వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి వాటికి ఇచ్చే తడులు తక్కువ వ్యవధిలో అంటే 2-3 రోజులకు ఒకసారి తక్కువ నీటిని
ఇచ్చుకుంటూ మనం జాగ్రత్తగా నీటి యాజమాన్యం చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వస్తుంది. అలా కాకుండా ఎక్కువ వ్యవధి అనగా 8 రోజులు 10 రోజులు 15 రోజులు తడికి మధ్య దూరం ఇచ్చినట్టయితే నేల పగుళ్ళు పారి మనం రెండోసారి ఇచ్చేటప్పుడు ఎక్కువ నీటిని మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నీరు వృధా అయిపోతుంది. నేల లోతు పొరల్లోకి నీరు వెళ్ళిపోయి నీరంతా వృధా అయిపోతుంది. అలానే కాకుండా ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వలన నీటి వ్యవధిని ఎక్కువ చేసినట్టయితే భూమి కట్టిబారిపోయి మనకి మొక్క మీద ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముందుగా మనము బెట్టను తట్టుకునే రకాలు ఏమున్నాయో చూసుకుని వాటిని మనం సాగు చేసుకోవాలి. రెండవది, నేలలో తేమ వృధా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. దీనికి ఇప్పుడు మల్చెస్ అని వస్తున్నాయి, ప్లాస్టిక్వి. ఇవి నేల తయారు చేసుకున్నప్పుడు ఈ మల్చెస్ వేసేసుకొని అందులో మొక్కలు నాటుకున్నట్టయితే నేల నుంచి ఆవిరి రూపంలో మనకు నీరు వృధా కాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ మల్చులే కాకుండా మనము గడ్డిని కూడా మన నేలంతా 1 ఇంచు మందం పరిచినట్టయితే నీరు వృధా కాకపోవడమే కాకుండా నేలలో ఉష్ణోగ్రత ఎక్కువ కాకుండా నేల చల్లగా ఉండి మనకి నాణ్యతకి దిగుబడికి కూరగాయల్లో నీరు ఆదా చేసేదానికి కూడా ఇవి చాలా ముఖ్యంగా ఉపయోగపడతాయి. మూడోది ఏంటంటే మనం నీరు కట్టే పద్ధతి. సాధారణంగా మనం మడుల్లో కానీ కాలువల ద్వారా కానీ నీరు కడుతూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు ఆధునిక పద్ధతులైన బిందు సేద్యం, తుంపర్ల సేద్యం వీటి వల్ల మనకి నీరుని చాలా ఆదా చేసుకోవచ్చు. ఎంత అంటే 70 నుంచి 80%. అంటే మీరు 1 ఎకరాలో సాగు చేయాలనుకున్నప్పుడు అదే నీటితో బిందు సేద్యంతో అయితే మనకి 2-3 ఎకరాలు సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా నీరు వృధా కాకుండా, అంటే ఇప్పుడు మనం నీరుని మడుల రూపంలో కట్టినట్టయితే నేల నుంచి ఆవిరి రూపంలో ఎక్కువగా పోతుంది. వేసవిలో కూరగాయల సాగులో ఇంకో ముఖ్యమైన తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కలుపు అనేది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే మనం ఇచ్చే నీటిని మన పండించే పంటతో పాటు కలుపు మొక్కలు పోటీపడి ఆ నీటిని తీసుకోవడం వలన మనం చాలా వరకు నీరు వృధా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చిన్న జాగ్రత్త, వరుసల మధ్య మొక్కలకి మధ్య కొద్దిగా దూరాన్ని తగ్గించి, అంటే మొక్కల సాంద్రత పెంచినట్టయితే మనకి నేల అనేది పైకి ఉండకుండా మొత్తం కంప్లీట్గా మొక్కతో క్లోజ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఆవిరి రూపంలో నీరు వృధా కాకుండా ఉండేదానికి కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎక్కువ వ్యవధుల్లో తక్కువ లోతు, అంటే 2 అడుగుల లోతు వరకు నేల తరిచేటట్టు నీరుని ఇచ్చినట్టయితే సరిపోతుంది. వేసవిలో ముఖ్యంగా ఎరువులు వేసేటప్పుడు మొక్కకి ఒక 15 సెంటీమీటర్ల దూరంలో ఒక 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతులో వేసినట్టయితే మనకి బాగుంటుందన్నమాట. లేకుంటే ఆ వేరు వ్యవస్థ చుట్టూ తేమ లేకున్నా మనం వేసిన ఎరువులకే ఆ తేమ అంతా వచ్చేసి మొక్కలు ఎండిపోయి వాడిపోయి చచ్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశునులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. వ్యవసాయ రంగంతో పాటు సన్నజీవాల పెంపకం కూడా రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది. దీంతో రైతులు గొర్రెలు, మేకల పెంపకంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
వీటి పెంపకంలో యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. పాటించవలసిన యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో గొర్రెలు, మేకల పెంపకం చాలా కుటుంబాలకు ఆదాయ వనరుగా మారింది. నష్టాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. మన రాష్ట్రంలో గొర్రెల పెంపకం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదంటే దీనికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇక మేకల పోషణ తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో పాటు వీటి మాంసానికి, చర్మానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే నీటి యాజమాన్యం వీటి పోషణలో అత్యంత కీలకమైన అంశం. వేసవిలో పరిస్థితులను అధిగమించడానికి ఎత్తైన ప్రదేశాన్ని గొర్రెల వసతి నిర్మాణానికి ఎంపిక చేసుకోవాలి. పారుడు వ్యాధి, మసూచి, గాలికుంటు వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటిని సరైన సమయంలో గుర్తించి చికిత్స అందిస్తే రైతులు లాభాలు ఆర్జించవచ్చు. ఎండాకాలంలో ఈ యొక్క గొర్రెలు కొన్ని వ్యాధులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ చిటుకు రోగం వచ్చే అవకాశం ఉంది. తొలకరి వర్షాలు కురిసిన తర్వాత మొలిచిన లేత గడ్డిని తినడం ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక టీకాలను మే మాసంలో వేయించాలి. గొర్రెలలో దాదాపుగా 10% వరకు, అంటే గొర్రె మందలలో 10% వరకు ఈ వ్యాధికి గురవుతూ ఉంటాయి. కాబట్టి రైతులు ఈ యొక్క గొర్రెలకు ముందు జాగ్రత్తగా మే మాసంలోనే వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ విధంగా నివారణ చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. అదేవిధంగా గొర్రెలలో గాలికుంటు వ్యాధి కూడా గురవుతూ ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలను చూసినట్లయితే సొంగ కార్చడం, నోట్లో పుండ్లు ఏర్పడడం, కాలి గిట్టల మధ్య కూడా పుండ్లు ఏర్పడడం, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు ముందు జాగ్రత్తగా ఏప్రిల్ మాసంలో ఈ వ్యాధి కొరకు ఈ వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలి. ఈ వ్యాధికి గురైన గొర్రెలు మేత కోసం వెళ్ళడం, తినడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటికి గంజి, అంబలి మొదలగు వాటిని త్రాగించడం తప్పనిసరిగా చేయాలి. గొర్రెలలో పురు రోగం సాధారణంగా వైరస్ ద్వారా, అంటే సూక్ష్మక్రిముల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి గొర్రెలకు ముందు జాగ్రత్తగా, అంటే జనవరి మాసంలోనే ఈ PPR టీకాలను తప్పనిసరిగా వేయించాలి. అదేవిధంగా అమ్మతల్లి వ్యాధి కూడా సోకే ప్రమాదం ఉంది. గొర్రెలలో అమ్మతల్లి వ్యాధి గురి కాకుండా ముందుగానే, అంటే అక్టోబర్, నవంబర్ మాసాలలో టీకాలు వేయించినట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ గొర్రెలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు పాకలను నిర్మించుకోవాలి. పాకలను ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు 2 సార్లు శుభ్రం చేయడం మంచిది. కాబట్టి రైతులు గొర్రెల పాకలలో అన్ని సౌకర్యాలను ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవడం, ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటిని, మేతను, ముఖ్యంగా గ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వడం, అదేవిధంగా దాణాను తయారు చేసి దాణా మిశ్రమాన్ని అందుబాటులో ఉంచడం మంచిది. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో, అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు, ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న పప్పు దినుసులలో పెసర, మినుము ముఖ్యమైనవి. పెసర, మినుమును వేసవి కాలంలో
ఫిబ్రవరి, మార్చిలో విత్తుకోవచ్చు. పెసరను అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. 1 ఎకరా పెసర సాగుకు వేసవిలో వరి మాగాణుల్లో 10 నుంచి 12 కిలోలు, వేసవిలో మెట్ట ప్రాంతాలకు 6 నుంచి 7 కిలోల విత్తనం అవసరం. పెసర విత్తనాన్ని విత్తుకునే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసినట్లయితే రసం పీల్చే పురుగు బారి నుండి రక్షించుకోవచ్చు. వేసవిలో పెసరలో అధిక దిగుబడులు రావాలంటే వేసవి కాలానికి తగిన మేలైన రకాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎల్జీజీ 407, ఎల్జీజీ 450, ఎల్జీజీ 410 రకాలు. పెసర విత్తనాన్ని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఈ పెసర్లో రకాలు, మినూరు రకాలు చూసినట్టయితే పెసర్లో వచ్చేసి మనకి ఎల్జీజీ 460, ఎల్జీజీ 407, తర్వాత వచ్చేసి డబ్ల్యూజీజీ 37, ఎంజీజీ 295, ఎంఎల్ 267, పీడిఎం 54 ఈ రకాలన్నీ కూడా మనకి వేసవిలో వేసడానికి అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటు మనకి ఈ మధ్య విడుదలైనటువంటి టీఎం 96-2 ఈ రకం కూడా పెసర్లో మనకి ఈ వేసవిలో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. తర్వాత మినుము చూసినట్టయితే పెసర కంటే మినుము కొంచెం పల్లాకు తెగులు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ పల్లాకు తెగులు తట్టిన రకాలను మాత్రమే మనం ఈ వేసవికాలంలో ఎన్నుకోవాలి. ఈ మినుములో వచ్చేసి మనకి ఎల్బీజీ 752, తర్వాత పియు 31, T9, ఎల్బీజీ 20 రకాలు మనం ఈ వేసవిలో వేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎల్బీజీ 623 కూడా మన వేసవికాలంలో వస్తుంది, కానీ దానికి పల్లాకు తెగులని పూర్తిగా తట్టినటువంటి శక్తి లేదు కాబట్టి ఆ రకాన్ని పల్లాకు తెగులు ఉన్న ప్రాంతాల్లో మనం వేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత విత్తన మోతాదు చూసినట్టయితే విత్తనం మన దుక్కు దున్ని వేసుకునేటువంటి పరిస్థితుల్లో పెసరైతే ఎకరానికి 6 నుంచి 7 కిలోలు, అదే మినుము వచ్చేసి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అది మొక్క మధ్యలో 10 సెంటీమీటర్లతో సాలుకి మధ్యలో 30 సెంటీమీటర్ల సాళ్ళలో వెతుకున్నప్పుడు ఈ విత్తన మోతాదు అవసరం అవుతుంది. వరి మాగాణంలో వేసవిలో వేసుకునేటప్పుడు అయితే మాత్రం విత్తన మోతాదు మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పెసరైతే దాదాపు 12 నుంచి 14 కిలోలు, అదే మినుము అయితే 16 నుంచి 18 కిలోలు మనం విత్తనం వేసుకోవాలి. మనకి ఈ విత్తనం చేసుకుంటే ఈ తొలి దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందేటువంటి ఈ వైరస్ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. ఈ విత్తన శుద్ధికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ 5 ml లేకపోతే థయోమిథాక్సామ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తొలి దశలో ఈ రసం పీల్చే పురుగులు, తర్వాత వాటి ద్వారా వ్యాపించేటువంటి తెగులను మనం నివారించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మెట్టలో ఒకనైతే ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అది వరి మాగాణంలో ఎరువులు అవసరం లేదు. మెట్టలో దుక్కు దున్నేసుకునేటప్పుడు మాత్రం 20 కిలోల నత్రజని, 50 కిలోల బాసుని ఇచ్చేటువంటి ఎరువులు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరి దిక్కులో వీటికి కానీ మనం 50 కిలోల డైమోనియం ఫాస్ఫేట్ కానీ లేకపోతే 125 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 25 కిలోలు యూరియా కలిపి మనం భూమిలో చల్లుకుంటే మనకి ఈ పైరు కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఉంటాయి. మెట్టలో అయితే విత్తిన వెంటనే ఈ కలుపు నివారణ కానీ బెండి మీద అనే మందు ఉంది. విత్తిన అదే రోజు కానీ మరుసటి రోజు కానీ బెండి మీద పిచికారీ చేసినట్టయితే మనకి కలుపు రాకుండా ఉంటుంది. మనకి ముఖ్యంగా వరి మాగాణంలో ఓద ఎక్కువగా వస్తుంది, లేదా గడ్డి జాతి కలుపు ఎక్కువ వస్తుంది కాబట్టి వాటి నివారణకి మనకి ఓదకైతే విప్ సూపర్ అనే మందు ఉంది. అది వచ్చేసి 250 మిల్లీలీటర్ల ఎకరాన్ని మనం పిచికారీ చేసుకోవాలి. లేకపోతే టర్గా సూపర్ అయితే 400 ml ఒక ఎకరాన్ని పిచికారీ చేసుకోవాలి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ గడ్డి జాతి కలుపుతో పాటు ఈ వెడల్పాటి ఆకులు కలుపు ఉన్నప్పుడు ఈ పర్సూట్ అనే మందు ఉంది. ఈ పర్సూట్ వచ్చేసి 200 మిల్లీలీటర్ల ఎకరాన్ని మనం పిచికారీ చేసినట్టయితే ఈ కలుపు నివారించాలి. ఏం చేయను? సరే నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-181-1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.